నేను బొండాల్లో వీడి తీసిన ప్రతిసారి నీళ్ళయ్యే బొండం ఎప్పుడైనా చూసావా అని చాలా మంది అడిగారు. ఇప్పుడుకొచ్చి అలాంటి బొండం అయితే నేను ఎప్పుడు చూడలేదు, కానీ అలాంటి బొండం ఎక్కడైనా తగులుతుంది ఏమో చాలా సార్లు చూసాను. నేను పట్టుకున్న బొండం అయితే నీటర్కి ఏమాత్రం తక్కువ అవుతాయని మా ఫ్రెండ్ అయితే అన్నాడు. వాడి ముచ్చట నేను ఎందుకు కాదన్నాడు. ఇంటికైతే ఇంచి మరీ 2 పెద్ద బొండాలు అయితే పట్టుకొచ్చా. వాడు అన్నట్లు ఒక బొండం నీటర్ అవుద్దే మనిషి నోటలో వేయడం మనిషి తప్పల్లో మరీ వేశారు. గిన్నె కొంచెం పెద్దది కాబట్టి 2వ బొండం కూడా కొట్టేశారు. నేను తెచ్చిన బొండాలు అయితే చాలా పెద్దవే. ఈ 2 బొండాలు వాటర్ కలిపి వాటర్ బాటిల్కి ఎత్తి కానీ చెప్పలేం అది ఎంత అవుతుందని. మీరే చూడండి, మీకు కూడా తెలుస్తుంది. వాటర్ మొత్తం వాటర్ బాటిల్ అయితే వేస్తాం. 2 బొండలు వాటర్ కలిపి 1 లీటర్ కూడా అవ్వలేదు, ఇంక వెళ్తే ఉంది. ఎవరు బ్రో అనేది ఒక బొండం కలిపి లీటర్ అయిపోద్దని? అసలు అవ్వదు. కాయ పెద్దగా కనబడడం వల్ల అది లీటర్ అయిపోద్దని మనం అనుకుంటాం, కానీ అది లీటర్ అవ్వదు. అది కనబడడం మాత్రం పెద్దగా కనబడుతుంది, కానీ లోపల గుడ్డు మాత్రం చాలా చిన్నది. ఆ గుడ్లో వాటర్ ఉంటది కానీ కాయలో ఉండదు.